హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ యొక్క నెంబర్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ 54 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ బేసిస్ అని చిన్న చూపు చూడకండి. ఈ పొజిషన్లు చాలా మంచి పొజిషన్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషను. మంచి పే ప్యాకేజ్ ఉంటుంది, మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అదేవిధంగా పేమెంట్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇండియా పోస్ట్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుందండి. ఇంతకుముందు ఇండియా పోస్ట్లో ఓన్లీ పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన సర్వీసులు మాత్రమే ఉండేవి. కాకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఇండియా పోస్ట్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా 100% గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంటు. ఏజ్ అనేది 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ పొజిషన్స్ చూడండి. అండ్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంటు 22 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలి. 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్గా 54 వేకెన్సీస్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 4 May 2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆన్లైన్లోనే. జాబ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక చివరి తేదీ వచ్చేసి 24 May 2024. డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్టు. దీనికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పొజిషన్ కూడా ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ న్యూఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్కి కూడా న్యూఢిల్లీలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్కి ఢిల్లీ లేదా ముంబై లేదా చెన్నైలో పోస్టింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఐటీ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్కి ఢిల్లీ లేదా ముంబై లేదా చెన్నై పోస్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పొజిషను ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్కి చెన్నై పోస్టింగ్ ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ డేటా గవర్నెన్స్కు న్యూఢిల్లీ పోస్టింగు. ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ డీసీ మేనేజరు ముంబై లేదా ఢిల్లీ పోస్టింగ్. లాస్ట్ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఛానల్ లీడ్కి న్యూఢిల్లీ పోస్టింగ్ ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 54 పోస్టులని ఫిల్ చేస్తున్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ ప్రధానంగా ఈ 3 పట్టణాలలో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో సిటీలోనే పోస్టింగ్ అనేది ఉంటుందని మీరు కొంచెం గమనించండి. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి పోస్ట్కి కూడా బీఈ లేదా బీటెక్ అండ్ ఎంసీఏ లేదా బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ప్రతి పోస్ట్కి కూడా ఇవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ కలిగి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ 3 years ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదా బీఎస్సీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్లో క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా సిమిలర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగారు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతి పోస్ట్కి కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్కి సూటబుల్ అవుతారో చూసుకొని మీ యొక్క కేటగిరీ, మీ యొక్క టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ను బట్టి దేనికి సూటబుల్ అవుతారో చూసుకొని ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది అనేది చూడండి. ఇక్కడ ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ చూస్తే దీనికి కూడా ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక ఈ పోస్ట్కి పీరియడ్ ఆఫ్
కాంట్రాక్ట్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ అనేది కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది అనేది చెప్తున్నారు చూడండి. ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ షెల్ బి ఫర్ 3 years అండ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఏ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 2 years. అంటే మీకు ఇనీషియల్గా 3 years కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత మరొక 2 years ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 5 years అనేది మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ 5 years అయిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకొని మీ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఆటోమేటిక్గా రెన్యువల్ చేసుకుంటూ అదే పొజిషన్లో కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కాంట్రాక్ట్ పీరియడ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కాంట్రాక్ట్ జాబ్స్ అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఒకసారి మీరు అందులోకి ఎంటర్ అయిన తర్వాత, జాబ్లోకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే పీరియడ్లో వర్క్ చేశారో ఆ పీరియడ్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆఫీసర్సే మీకు మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని మళ్ళీ రెన్యువల్ చేస్తూ మీ ఎంప్లాయ్మెంట్ని కంటిన్యూ చేయించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఏదైతే వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగారో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 100% ఉండాలి. అలా అయితేనే మీకు ఎలిజిబిలిటీ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరు కూడా అన్రిజర్వ్డ్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి మీరు అన్రిజర్వ్డ్ పోస్ట్కి అప్లై చేశారనుకోండి, మీరు ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు మీకు ఏదైతే రిజర్వేషన్కు సంబంధించిన బెనిఫిట్స్ రావాల్సి ఉంటుందో, రిలాక్సేషన్స్ రావాల్సి ఉంటుందో అవన్నీ కూడా అప్లికేబుల్ కావు, మొత్తం కూడా డిజేబుల్ అయిపోతాయి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూతో పాటు కండక్ట్ చేస్తే మీకు ఒక అసెస్మెంట్ టెస్టు, గ్రూప్ డిస్కషను, అదేవిధంగా ఇంకా ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా మాత్రం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూని బేస్ చేసుకునే సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూలో ఆఫీసర్స్ని సాటిస్ఫై చేస్తే కనుక ఈ జాబు మీదే అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ సెట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి కాలం చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ కండక్ట్ చేస్తే అసెస్మెంట్ టెస్టు, గ్రూప్ డిస్కషను, అదేవిధంగా ఒకవేళ ఆన్లైన్లో కండక్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఐదర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయవచ్చు, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు వేరియస్ స్టేజెస్ దాటి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ని వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. కాబట్టి ఈ వెబ్సైట్ని మీరు కంటిన్యూస్గా థరోగా ఫాలో అవుతూ ఉండాలి. పే అండ్ అలవెన్సెస్ అంటే మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుందండి. ఈ పొజిషన్ యొక్క వాల్యూ అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. పే ప్యాకేజ్ అనేది చాలా హై ప్యాకేజ్ ఉంది. చెప్తున్నా చూడండి. ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్కి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్కి 25 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. అంటే చూడండి, మీకు మినిమం నెలకు 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఎలిజిబిలిటీని బట్టి, పొజిషన్ను బట్టి ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు కాంట్రాక్ట్ జాబ్ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చూపు చూడకండి. ప్యాకేజ్ని చూడండి. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కాబట్టి, గవర్నమెంట్ అండర్టేకింగ్లో జాబ్ ఉంటుంది కాబట్టి మీకు పేమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇతర అలవెన్స్లన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకండి. కంపల్సరీగా ఈ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా అప్లై చేయండి. పోస్టింగ్ విషయానికి వస్తే ఇనీషియల్ పోస్టింగు ఢిల్లీ లేదా ముంబై లేదా చెన్నైలో ఉంటుంది. ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఎనీ టౌన్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ఢిల్లీ వెళ్ళాలి. ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అప్లికేషన్ ఫీ చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే పే చేయాలి, అది కూడా 150 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఓపెన్ క్యాండిడేట్స్కి 750 రూపాయలు అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాలి. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము రిజర్వేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. అదేవిధంగా డిజేబుల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిజేబుల్ క్యాండిడేట్స్కి వారి యొక్క డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ అనేది 40% ఉండాలి. 40% ఉన్నవాళ్ళు మాత్రమే డిజబిలిటీ కింద అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ వాళ్ళకి 3 ఇయర్స్, ఆ తర్వాత అండ్ 10 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్, అదేవిధంగా 13 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి, అదేవిధంగా 15 ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి కట్ ఆఫ్ డేట్ అనేది 1 ఏప్రిల్ 2024ను తీసుకోవాలి. 1 ఏప్రిల్ 2024 అనేది మీ వయస్సుని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ని కూడా మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. జనరల్ ఇన్ఫర్మేషన్స్ సాధారణంగా అన్నిటికీ ఒకటే రకంగా ఉంటాయి, పెద్దగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి ఉండవు. అప్లికేషన్స్ ఏ విధంగా రిజెక్ట్ అవుతాయి, అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, రిఫండబులా నాన్ రిఫండబులా, టీఏడిఏలు ఇస్తారా, అకామిడేషన్ ఇస్తారా, ఇవే ఉంటాయి. సో ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మంచి మోటివేషన్ కలుగుతుంది. ఆ విధంగా ఇటువంటి జాబ్స్, లేటెస్ట్ జాబ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం మాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.